నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోను నవ్య సాయి ప్రాజెక్టు గురించి తెలపడం గురించి ఈ వీడియో చేస్తున్నాను. నవ్య సాయి ప్రాజెక్టు ఇప్పటి వరకు 19 ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ 20 ప్రాజెక్టులకు అడుగు పెడుతున్నది. ముఖ్యంగా నవ్య సాయి ప్రాజెక్టు గురించి ఎర్రచందనం సాగు చేయడం జరుగుతుంది. ఎర్రచందనం మీద పెట్టుబడి అనేది చాలా చిన్న పెట్టుబడి, ఆదాయం మాత్రం 100 రెట్లు ఉంటుంది. నేను స్వయంగా ఆ ఎర్రచందనం సాగు చేసే విధానము, ఆ ఎర్రచందనం యొక్క వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి నవ్య సాయి ప్రాజెక్ట్ని నిన్న విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత ఇన్ఫర్మేషన్, సమాచారం తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. సో ముందుగా అందరు కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎర్రచందనం మీద చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఎర్రచందనం అనేది చాలా ఈ భూమి మీద దొరికే అరుదైనటువంటి మొక్కల్లో ఎర్రచందనం అనేది ఒకటి. ముఖ్యంగా ఈ మొక్క ఇది మొండి జాతి మొక్క అంటారు. ఈ మొండి జాతి మొక్క కేవలము ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 4-5 జిల్లాలు అనగా ప్రకాశం, అక్కడక్కడ అనంతపురంలో, అక్కడక్కడ చిత్తూరు, నెల్లూరు, కడప, ఇలా ఒక 4-5 జిల్లాల్లో మాత్రమే ఈ ఎర్రచందనానికి సాగుకు అనుకూలమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే చుట్టూ హిల్స్ ఉండాలి అండ్ కొంచెం వేడి ఉండాలి అంటే శేషాచలం అడవులు ప్లస్ నల్లమల ఫారెస్ట్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిలో రెడ్ సాయిల్, ముఖ్యంగా రెడ్ సాయిల్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఎర్రచందనం అనేది సాగు అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నవ్య సాయి ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసి అది ఎర్రచందనానికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఇందులో 3 రకాలైనటువంటి గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. సో ఇందాక ఏ గ్రేడు అంటే ఏంటి అంటే 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి మొక్క ఏదైతే దాన్ని హార్డ్ వుడ్ అంటారండి. లోపల ఆ చుట్టూ బెరడు కాకుండా హార్డ్ వుడ్ అని ఉంటుంది రెడ్ కలర్లో. సో అది 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి మొక్కలో ఏదైతే హార్డ్ వుడ్ ఉందో దాన్ని ఏ గ్రేడ్గా పరిగణిస్తారు. ఏ గ్రేడ్కి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రేటు ప్రకారంగా చెప్పుకున్నట్లయితే ఒక టన్నుకు 52 లక్షలు ఉన్నది. ఇది గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు 52 లక్షలు. బి గ్రేడ్కి వచ్చేసి ఒక టన్నుకు 30-35 లక్షల దాకా ఉన్నది. తర్వాత సి గ్రేడు నేను గవర్నమెంట్ రేట్లు మాత్రమే చెప్తున్నాను. సో